మీరు గతంలో ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానాల ప్రకారం ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది రైతులు కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మారుస్తున్నారు. ఎకరాకు 15,000 రూపాయలు వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. కేసీఆర్ గారు రైతుల తరపు నుండి ప్రతి సంవత్సరం 2 సార్లు 6 నెలలకోసారి 5,000 రూపాయలు టక్కుమని పడేటివి ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. 1 సంవత్సరం అయితే ఉంది గవర్నమెంట్ వచ్చి, మీరు ఏమాత్రం మాటలు చెప్తా ఉన్నారు తప్ప రైతులకు మాత్రం ఏమి చేయడం లేదు. ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ విషయంలో రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి నిన్నటికి నిన్న ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది చేయడం చాలా విడ్డూరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆయన ఇచ్చేటటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానికోసము కళ్ళల్లో ఒత్తిలేసుకొని చూస్తున్నటువంటి సందర్భంలో ఈయన ఈ విధంగా ప్రకటన చేయడము చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అనేక సభలు నిర్వహించినటువంటి సభల్లో కూడా 7,500 రేపు లేదు ఎల్లుండే తీసుకో అని చెప్పినటువంటి మొగోడు ఈరోజు 6,000 ఇస్తానంటున్నాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి మాట మీద నిలబడతాంటావు, మాట మీద ఏడ నిలబడను. దీని మీద నువ్వు స్పష్టంగా రైతులకు వెంటనే క్షమాపణ చెప్పి ఎకరాకు 7,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి ఇలాంటి కళ్ళబొర్లి దొంగ మాటలు చెప్పి రైతులందరినీ మోసం చేస్తున్నటువంటి బిడ్డ ఖబర్దార్. నువ్వు చెప్పినటువంటి విషయం ఏంటి, నువ్వు చేసేటటువంటి చేతలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉంది.